ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రియులారా, మీ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుడు మంచి శుభోదయం మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము సంతోషిస్తున్నాను. ఈ యొక్క ఆడియో మెసేజ్ వింటున్నటువంటి ప్రియమైన సోదర సహోదరులందరూ కూడా మీరు దీవించబడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలా దీవించబడుతున్నట్లయితే మీరు ఆడియో మెసేజ్ వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుందాం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగును అనే మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, మనం చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా, మనం చేసే ఆలోచనలు కానీ, అడుగులు కానీ, సమస్తమును కూడా దేవుడు దీవిస్తాడు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతుంది. మనము మానవ ప్రయత్నాలు అనేకమైనవి చేస్తూ ఉంటాం. ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తాం, ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాం, వ్యాపార నిమిత్తం ప్రయత్నం చేస్తాం, బాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా రకరకాలమైనటువంటి పనులు చేయటానికి మనము ప్రయత్నాలు చేస్తాం. బిడ్డల యొక్క వివాహాలు చేయటానికి ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి ప్రయత్నమును కూడా దేవుడు దీవిస్తాడు అనేటువంటి వాగ్దానం ఈ రోజున దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో మీరు భయపడద్దు. ఈ రోజున మీ ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుడు ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. భయపడకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం మన వంతు, దానిని దీవించడం అనేది దేవుని యొక్క వంతు. కనుక ముందు మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు గృహం కట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వ్యాపారం నిమిత్తం ప్రయత్నం చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ ప్రయత్నాలు దీవిస్తాడు. జీవితంలో స్థిరపడాలని ప్రయత్నం చేస్తున్నారా? దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క సహాయం కోరండి. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు కనుక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చేలాగా మీరందరూ కూడా దేవుని యొక్క సహాయం కోరి ప్రయత్నం చేయండి. చాలామంది ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేయకుండా దేవుడు సహాయం చేయడు. మనము ఏమి చేయగలమో మనం చేయాలి. తర్వాత పార్ట్ అనేది దేవుడు చేస్తాడు. కనుక ప్రయత్నం అనేది మానవుని యొక్క లక్షణం. ఆ ప్రయత్నాన్ని దీవించడం అనేది దేవుని యొక్క చిత్తం. ఆయనే వాగ్దానం చేశాడు. నీవు చేయు ప్రయత్నమన్నింటిలోనూ నీకు దీవెన కలుగును అని ఆయన వాగ్దానం చేశాడు. కనుక ప్రియులారా, ఈ రోజున మీరు ఏమి నూతనంగా ప్రయత్నం చేస్తున్నారో, మీరు ఏమి చేయాలని ఆశపడుతున్నారో, మీరు ఏమి కావాలని ఆశపడుతున్నారో, ప్రతి ప్రయత్నంలో దేవుని యొక్క సహాయము, కృప దొరుకుతుంది. యు జస్ట్ గో బై ఫెయిత్. మీరు విశ్వాసముతో ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రయత్నం చేయటం అనేది మన వంతు, దాన్ని దీవించడం అనేది దేవుని వంతు. కనుక మన పని మనం చేద్దాం. దేవుడు చేస్తానని ఆల్రెడీ వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానం ముందు మీరు నమ్ముకొంచండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు తలలో వంచి కళ్ళు మూసుకోవాలని మనం చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినము మేమేమైతే ప్రయత్నాలు చేస్తున్నామో, ఏమైతే ఆలోచన చేస్తున్నామో, ఏమైతే చేయాలని ముందుకు అడుగు వేస్తున్నామో, వాటన్నింటి కూడా ప్రభువా మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మా జీవితాల్లో గొప్ప మార్పును కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారిని ముట్టండి ప్రభువా, స్వస్థత చేయండి. ఎవరైతే ప్రభువా అజ్ఞానంలో ఉన్నారో జ్ఞానం ఇవ్వండి. ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉన్నారో వారికి నిరీక్షణ కలుగు చేయండి. ఎవరైతే ప్రభు ఆందోళనతో బతుకుతున్నారో వారికి ధైర్యమును, ఓదార్పును కలుగు చేయమని కోరుతున్నాను. ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని జయించడానికి తగిన బలమును, జ్ఞానము, శక్తిని ప్రసాదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను.
ఎవరైతే ప్రభువా రుణ సమస్యలతో బాధపడుతున్నారో వారికి గొప్ప అవకాశం దయచేయమని, వారి రుణ సమస్యల నుంచి విడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని, ఈ రోజంతట్లో విజయం చేకూర్చమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.